ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు చేసినటువంటి అప్పీల్స్ ని బేస్ చేసుకుని మాత్రమే ఈ వీడియో అనమాట. కాబట్టి ఎన్టీఏ వీటిని ఎంతవరకు నిర్ధారిస్తుంది, ధృవీకరిస్తుంది అనేది మనకి తెలియదు అనమాట. తెలిస్తే వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు, ఏ షిఫ్ట్ లో ఎన్ని క్వశ్చన్లు, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని క్వశ్చన్లు అనేది కూడా క్లియర్ గా ఒక డేటా అయితే రిలీజ్ చేస్తారు. అది తెలియగానే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు అప్పటిదాకా ఛానల్ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా. అండ్ మన ఛానల్లో మీకు తెలిసిందే జోస్ అండ్ సీసాకు సంబంధించి మెంటర్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు దాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. మెంటర్షిప్ కి సంబంధించి డీటెయిల్స్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఫస్ట్ వీడియోనే ఉంటుంది. ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చూసుకోండి, దాని గురించి మీరు ఒకసారి ఆలోచించి ఆ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే మీరు తీసుకోండి. హలో స్టూడెంట్స్, జేఈఈ మెయిన్ 2025 కి సంబంధించి సెషన్ 1 కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఆఫ్టర్ రెస్పాన్స్ షీట్స్ కొన్ని కీ చేంజెస్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ వెబ్సైట్ లో కూడా రెస్పాన్స్ షీట్ అయితే రిమూవ్ చేయడం జరిగింది అనమాట. సో ఎందుకు కారణాలు అనేది మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే బోనస్ క్వశ్చన్లు కానీ కీ చేంజెస్ కానీ ఏమన్నా ఉన్నాయా, లేదా డ్రాప్డ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మన డిస్కషన్ అనమాట. ఈ సెషన్ 1 కి సంబంధించి కంప్లీట్ గా 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరిగింది. ఈ 10 షిఫ్ట్లలో దాదాపు ఒక 15 to 16 క్వశ్చన్స్ ఏదో బోనస్ కావచ్చు అండ్ కీ చేంజెస్ కావచ్చు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ 15-16 క్వశ్చన్స్ సంబంధించి అసలు ఏ షిఫ్ట్ నాడు ఏ క్వశ్చన్లు ఉండేదానికి అవకాశం ఉంది, ఎవరెవరికి మార్కులు కలుపుతారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బోనస్ క్వశ్చన్ అంటే ఏంటో చూద్దాం. బోనస్ క్వశ్చన్ అంటే మీరు ఆ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మిస్టేక్స్ వల్ల కావచ్చు, లేదా కాన్సెప్ట్ మిస్టేక్ కావచ్చు, లేదా అవుట్ ఆఫ్ ద సిలబస్ కావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు స్టూడెంట్స్ దానిపైన కొన్ని స్ట్రైకింగ్స్ అయితే అంటే కొన్ని అప్పీల్స్ అయితే చేస్తారు అనమాట. సో కొన్ని పర్టికులర్ బుక్స్ రిఫరెన్స్ తీసుకొని అప్పీల్ చేస్తారు. దాన్ని ఎన్టీఏ కన్సిడర్ చేసిందంటే మాత్రం సో ఇక్కడ ఏ పర్టికులర్ షిఫ్ట్లలో ఏ క్వశ్చన్స్ కి అయితే అప్పీల్స్ ఎక్కువ వచ్చాయో అది నిజమా కాదా నిర్ధారించుకొని దాన్ని డ్రాప్డ్ క్వశ్చన్ లేదా బోనస్ క్వశ్చన్ గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డ్రాప్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, ఆ క్వశ్చన్ మొత్తాన్ని ఆల్ ద స్టూడెంట్స్ కి కూడా మార్కులు ఇచ్చారు అనమాట. మార్కులు ఇచ్చారంటే అది బోనస్ అన్నట్టు అర్థం. సో బోనస్ కి డ్రాప్ట్ కి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు అనమాట. సో మీరు దాని గురించి ఏమి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఒక్కోసారి ఏం చేస్తారంటే క్వశ్చన్ పూర్తిగా తీసేస్తారు. పూర్తిగా తీసేయడం అంటే ఏంటి, ఆ క్వశ్చన్ ని ఎవరికి క్వశ్చన్ కన్సిడర్ కాదు, ఎవరు ఆ క్వశ్చన్ చేసినా మార్కులు లేవు, చేయకపోయినా మార్కులు లేవు, సో అందరికి ఈక్వల్ అని అంటారనమాట. అలాంటి సిచ్యువేషన్ చాలా తక్కువ సార్లు జరిగినాయి అనమాట. ఏది క్వశ్చన్స్ కంప్లీట్ గా తీసేయడం అనేది. ఎందుకంటే ఆల్రెడీ చేసిన స్టూడెంట్స్ వాళ్ళకి అర్థమైన రీతిలో చేసిన స్టూడెంట్స్ కి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఆ కీలో కూడా కరెక్ట్ ఉంటుంది. మరి వాళ్ళు మళ్ళీ ఫైట్ చేస్తారు కదా, 4 మార్కులు అంటే నాటికి జోక్. కాబట్టి ఇలాంటివి మళ్ళీ వాళ్ళు టెన్షన్స్ పెట్టుకోకుండా అందరికీ బోనస్ లాస్ట్ ఇయర్ కూడా గతంలో జరిగినాయి. బోనస్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. ప్రతి షిఫ్ట్ లో కూడా సెషన్ లో కూడా సెషన్ 1 లోను సెషన్ 2 లో కూడా బోనస్ క్వశ్చన్ కలిసినాయి. మరి ఈ సంవత్సరం కలిసేదానికి అవకాశం ఉందా? మీరు కీ చేంజెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? కీ చేంజెస్ అంటే ఏంటి, ఇక్కడ మీరు ఇప్పుడు చూసారు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, కీలో కూడా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అని వచ్చింది. బట్ ఆ థర్డ్ కాదు, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పేసి చేంజ్ చేసింది అనుకోండి. నెక్స్ట్ ఇంతకుముందేమో సెకండ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి -1 మార్క్ వచ్చింది, ఓకేనా. ఇప్పుడేమో థర్డ్ ఆప్షన్ లో కరెక్ట్ అనుకున్నారు కదా ఇంతకుముందు, వాళ్ళకేమో థర్డ్ కాదు సెకండ్ అని వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ పెట్టిన వాళ్ళకి మార్కులు పోతాయి. సో ఇది కీ చేంజెస్ అంటాం. సో కీ చేంజెస్ అనేది కూడా మళ్ళీ జడ్జి చేసి ఆల్రెడీ మీరు ఇచ్చిన కీ తప్పు, మీరు ఇచ్చిన ఆన్సర్ ఇది కాదు, ఈ ఆన్సర్ అని చెప్పేసి కొంతమంది ఛాలెంజ్ చేస్తారు అనమాట. కీ ఛాలెంజ్ చేసినప్పుడు చేంజెస్ వస్తాయి డెఫినెట్ గా. ఆ చేంజెస్ ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏ సబ్జెక్ట్ లో ఏ షిఫ్ట్లలో వచ్చినాయి, అండ్ అలాగే బోనస్ ఎక్కడెక్కడ ఏ షిఫ్ట్లలో ఏ సబ్జెక్ట్ కు సంబంధించి కలవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇవి చాలా రేర్ గా మన తెలుగు ఛానల్స్ లో నాలుగు వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు. బట్ కాన్సెప్ట్ క్లియర్ గా, కంటెంట్ క్లియర్ గా మీకు తెలియాలంటే ఏదన్నా నోటిఫికేషన్ గురించి కావచ్చు, ఏదన్నా అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, ఏదన్నా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కావచ్చు, ఇలాంటివి తెలుసుకోవాలంటే మాత్రం కొంచెం తెలుగు వాళ్ళని పుష్ చేయండి మీరు. ఎందుకంటే మన స్టూడెంట్స్ కోసం మనం చేస్తున్నదే. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ ఛానల్స్ గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఎకనామికల్లీ దే ఆర్ లో గ్రోత్ అనమాట. సో ప్రొఫెషనల్ గా యాజ్ ఎ లెక్చరర్ గా, యాజ్ ఎ టీచర్ గా సో స్టూడెంట్స్ కి సర్వ్ చేయాలనేటువంటి మోటో ఉంటుంది డెఫినెట్ గా. అండ్ దాన్ని బేస్ చేసుకునే కంటెంట్ షేర్ చేయడం జరుగుతుంది తప్ప ఇంకా వేరు దీని వెనకాల పెద్ద బలమైన కారణాలు అయితే ఉండవు అనమాట. ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో ఇక్కడ కంప్లీట్ గా సెషన్ 1 కి సంబంధించి మనం అన్ని షిఫ్ట్లలో రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క బోనస్ క్వశ్చన్లు ఎక్కడ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ మనకి కీ చేంజెస్ ఉన్నాయో ఒకసారి తెలియజేద్దాం. 22 నాడు జనవరి, ఇది మంత్ డేట్. సో జనవరి 22 ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ
ఇది షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఇది ఈ టేబుల్ అనమాట. ఈ 24th నాడు చూద్దాం. 24th నాడు చూసినట్లయితే మనకు బోనస్ క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయా? బోనస్ క్వశ్చన్లకు సంబంధించి 24th నాడు మనం చూసినట్లయితే ఇక్కడ షిఫ్ట్ 2లో 24th షిఫ్ట్ 2లో ఫిజిక్స్ ఒక బోనస్ క్వశ్చన్ గా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ కీ ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది. అది వస్తే ఒక బోనస్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఓకేనా? ఓన్లీ 22nd నాడు ఒక్క బోనస్ ఉంది, అది కూడా 22nd షిఫ్ట్ 2లో ఉంది. మరి కీ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే 22nd షిఫ్ట్ 1లో ఫిజిక్స్ ఒక కీ చేంజ్ ఉంది, అండ్ కెమిస్ట్రీ షిఫ్ట్ 2లో మధ్యాహ్నం నాడు ఒక కీ చేంజ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ 23rd కి వస్తే 23rd నాడు ఫిజిక్స్ మాత్రం మార్నింగ్ సెషన్ లో 2 బోనస్ క్వశ్చన్లు అయితే కలిసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ రిఫరెన్స్ గా వాడుకొని ఛాలెంజ్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నమాట ఇక్కడ. సో అంటే మేబీ 90 to 100% కన్సిడర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ 24th నాడు సెషన్ 1లో అంటే షిఫ్ట్ 1లో మార్నింగ్ సెషన్ లో ఒక బోనస్ ఫిజిక్స్ ఉంది, మిగతా సబ్జెక్ట్ ఏమీ బోనస్ లేవు అనమాట. 23rd 24th లో ఒక్క ఫిజిక్స్ కే, అది కూడా మార్నింగ్ షిఫ్ట్ లో 23rd నాడు 2 క్వశ్చన్లు మార్నింగ్ బోనస్ ఫిజిక్స్ లో, అండ్ అలాగే 24th నాడు మార్నింగ్ సెషన్ లో ఒక ఫిజిక్స్ బోనస్. అండ్ 28th కి వద్దాము. 28th నాడు ఫిజిక్స్ మార్నింగ్ సెషన్ లో ఒక బోనస్ ఉంది, అలాగే ఫిజిక్స్ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఒక కీ చేంజ్ ఉంది. కేసీ అంటే కీ చేంజ్ అనమాట. కేసీ అంటే కీ చేంజ్, బి అంటే బోనస్. అండ్ అలాగే కెమిస్ట్రీ నాడు, కెమిస్ట్రీ కూడా అదే 28th నాడు కెమిస్ట్రీ మార్నింగ్ సెషన్ లో 2 కీ చేంజెస్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ రైట్ అయిన వాళ్ళకి కీ చేంజ్ అయిన తర్వాత రాంగ్ అవ్వచ్చు, ఆల్రెడీ రాంగ్ అయిన వాళ్ళకి కీ చేంజ్ వచ్చిన తర్వాత రైట్ అవ్వచ్చు అనమాట. సో మార్క్స్ టోటల్ అనేది వ్యారీ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాగే కెమిస్ట్రీ షిఫ్ట్ 2 నాడు, షిఫ్ట్ 2కి వచ్చేసి కెమిస్ట్రీ ఆఫ్టర్నూన్ సెషన్ లో 29th ఆఫ్టర్నూన్ లో ఒక బోనస్ ఉంది కెమిస్ట్రీ. సో ఓవరాల్ గా మీరు కెమిస్ట్రీ చూస్తే ఒక బోనస్ ఉందన్నమాట. అది కూడా ఎప్పుడు ఉంది? 28th ఆఫ్టర్నూన్ ఉంది. కెమిస్ట్రీ మొత్తం ఓవరాల్ గా ఒక బోనస్ ఉంది. అలాగే చూద్దాం 29th నాడు ఫిజిక్స్ మార్నింగ్ షిఫ్ట్ లో 2 బోనస్లు ఉన్నాయి, అండ్ మధ్యాహ్నం షిఫ్ట్ లో ఒక కీ చేంజ్ ఉంది. అండ్ ఆ తర్వాత మ్యాథమెటిక్స్ 29th ఆఫ్టర్నూన్ లో ఒక బోనస్ ఉంది. సో ఓవరాల్ గా మ్యాథ్స్ కూడా బోనస్ విషయానికి వస్తే ఒక బోనస్ ఉంది, అది కూడా 29th మార్నింగ్ ఉంది. అండ్ ఆ తర్వాత కెమిస్ట్రీ ఏం లేదు. సో ఫిజిక్స్ చూద్దాం, బోనస్ కౌంట్ చేస్తే ఫిజిక్స్ సంబంధించి బోనస్ క్వశ్చన్ ఒకసారి కౌంట్ చేద్దాము. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 1 3 4 5 6 7, సో 7 క్వశ్చన్స్ బోనస్ గా ఉన్నాయి ఫిజిక్స్. ఓవరాల్ గా బోనస్ చూడండి ఎన్ని బోనస్లు ఉన్నాయి, 9 క్వశ్చన్స్ బోనస్ అనమాట. అందులో 7 ఫిజిక్స్. అలాగే కీ చేంజెస్ చూద్దాం. కీ చేంజెస్ చూస్తే కీ చేంజెస్ లో మ్యాథ్స్ వచ్చేసి మ్యాథ్స్ లో కీ చేంజెస్ ఒక్కసారి ఏమి లేవు, మ్యాథ్స్ లో నిల్లు. అండ్ అలాగే కెమిస్ట్రీలో కీ చేంజెస్ 1 అండ్ 2 3 క్వశ్చన్లు అయితే కీ చేంజెస్ ఉన్నాయి కెమిస్ట్రీలో, అవునా? 3 కేసి. అండ్ ఫిజిక్స్ లోకి వద్దాం. ఫిజిక్స్ లో 1, ఆ తర్వాత 2 + 2 4. సో ఫిజిక్స్ లో వచ్చేసి 4 కీ చేంజెస్ ఉన్నాయి. మొత్తం కలిపి చూడండి 4 3 7 క్వశ్చన్లు కీ చేంజెస్, 7 + 9 ఇక్కడ మొత్తం 16 కీ చేంజెస్ లో తారుమారు అవుతాయి. అందరూ ఒకే షిఫ్ట్ లో ఉంటారు కదా, ఆ పర్టికులర్ షిఫ్ట్ లో రాసిన స్టూడెంట్స్ కి ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి అనమాట. మరి కీ చేంజెస్ కి సంబంధించి ఛాలెంజెస్ కి సంబంధించి మేము ఆల్రెడీ అప్పీల్ చేసుకోలేదు, మేము ఎన్టీఎన్ఎస్ అనుకరించలేదు, లేదా అమౌంట్ పే చేయలేదు, ప్రతి క్వశ్చన్ 200 రూపాయలు పెడితేనే మీరు కీ చేంజ్ చేసుకోగలరు, ఛాలెంజ్ చేయగలరా అని చెప్పేసి అన్నారు కదా. సో చాలా మంది చేయలేదు, చేసిన వాళ్ళకి కీ చేంజ్ అయింది అనుకున్నా ఆ చేంజ్ అయినటువంటివి అందరికీ అప్లికేబుల్ అవుతాయి. అలాగే బోనస్ ఇచ్చారనుకోండి, బోనస్ అనేది కూడా అందరికి, ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ అటెండెడ్ అట్ దట్ పర్టికులర్ షిఫ్ట్ అందరికి కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. చేసిన వాళ్ళకి మాత్రమే బోనస్ రావడం, లేదా అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మార్కులు ఇవ్వడం, అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మార్కులు తగ్గించడం, ఇలాంటివి ఉండవు. చేస్తే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ హూ ఆర్ ఇన్ ద పర్టికులర్ షిఫ్ట్. సో కాబట్టి ఇవందరికి కూడా అప్లికేబుల్ అవుతాయి. ఓకేనా? సో మళ్ళీ దానికి కంప్లీట్ గా ఎన్టీఏ అనౌన్స్ చేసేదాకా వెయిట్ చేయండి. ఇవన్నీ జస్ట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ యొక్క అప్పీల్స్ కానీ
అండ్ స్టాఫ్ లేదా పర్టికులర్ ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు చేసినటువంటి అప్పీల్స్ బేస్ చేసుకుని మాత్రమే ఈ వీడియో అనమాట. కాబట్టి ఎన్టీఏ వీటిని ఎంతవరకు నిర్ధారిస్తుంది, ధృవీకరిస్తుంది అనేది మనకి తెలియదు అనమాట. తెలిస్తే వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు. ఏ షిఫ్ట్ లో ఎన్ని క్వశ్చన్లు, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని క్వశ్చన్లు అనేది కూడా క్లియర్ గా ఒక డేటా అయితే రిలీజ్ చేస్తారు. అది తెలియగానే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు అప్పటిదాకా ఛానల్ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా. అండ్ మన ఛానల్లో మీకు తెలిసిందే జోస్ అండ్ సీసాకు సంబంధించి మెంటర్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు దాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. మెంటర్షిప్ కి సంబంధించి డీటెయిల్స్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఫస్ట్ వీడియోనే ఉంటుంది. ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చూసుకోండి, దాని గురించి మీరు ఒకసారి ఆలోచించి ఆ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ.